నడి రోడ్డుపైనో చుట్టుపక్కల ఇళ్లల్లోనో హత్యలు జరిగితే కనిపెట్టడం చాలా తేలిక. కానీ ఆ మర్డర్ అడవిలో జరిగింది. అది కూడా ఓ కారులో. హంతకులెవరు? ఎందుకు చంపారు? ఎలా జరిగింది? ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో పడ్డారు పోలీసులు. అప్పుడు తెలిసాయి నమ్మలేని నిజాలు. ఓ సస్పెన్స్ థ్రిల్లర్ క్రైమ్ స్టోరీ బయటపడింది. నిస్సహాయ స్థితిలో ఈ లోకాన్ని వీడిపోయిన ఓ యువతి కథే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. ఏం జరిగిందో తెలియదు, ఏం జరగబోతోందో అంచనా వేయలేని పరిస్థితి. దట్టమైన అడవిలో ఆ రెండు కళ్ళు వెతకసాగాయి. నీళ్లు లేక దాహంతో నోరెండిపోతున్నా అలుపెరగని ఆ యువకుడు పరుగులు పెట్టాడు. అసలేం జరిగింది? అతను ఎందుకు పరిగెడుతున్నాడు? చుట్టూ చెట్టు చేవలు, ఎటు చూసినా అవే తుప్పలు. ఆ అడవిలో పీయూష్ పరుగులు పెట్టాడు. పరిగెత్తుతున్న కొద్దీ మరిన్ని చెట్లు తుప్పలు కనిపిస్తున్నాయే తప్ప ఆ అడవిలో ఇంకేమీ లేదు. చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న గుట్టలన్నీ ఎక్కి చూశాడు. అయినా ఏమీ కనిపించలేదు. ఎంత వెతికినా ఎక్కడ చూసినా ఫలితం దక్కలేదు. వెతికి వెతికి నోరెండిపోయింది. దాహం ఎక్కువైంది. తాగుదామంటే దరిదాపుల్లో ఎక్కడా మంచినీళ్లు లేవు. ఎక్కలేని శక్తి అంతా కూడగట్టి ఒక్కసారి జ్యోతి అంటూ అరిచాడు. ఆ అరుపు ప్రతిధ్వనించిందే తప్ప జ్యోతి ఎక్కడుందో తెలియలేదు. మరోసారి తన మొబైల్తో జ్యోతికి కాల్ చేశాడు. అప్పుడు అదే సమాధానం, మొబైల్ స్విచ్ ఆఫ్ అయిందని. ఏం చెయ్యాలో అర్థం కాని టెన్షన్లో ఉండగా పీయూష్కు దూరంగా కొన్ని ఇళ్లు కనిపించాయి. వెంటనే అటువైపు పరుగులు తీశాడు. 10 నిమిషాల తర్వాత అక్కడికి చేరుకున్నాడు. దగ్గరలో పోలీస్ స్టేషన్ ఉందా అని స్థానికులు అడిగాడు. వాళ్లు చెప్పిన దిక్కువైపు పరుగులు తీశాడు. పీయూష్కు ఓ పోలీస్ అటుగా వెళుతూ కనిపించాడు. వెంటనే అతన్ని కలిసి, సార్, నా భార్యనెవరో ఎత్తుకుపోయారు, మీరే కాపాడాలి అని వేడుకున్నాడు. అసలేమైంది అని అడిగాడు ఆ పోలీస్. నేను నా భార్య కలిసి కారులో వెళుతుంటే దారిలో లిఫ్ట్ అడిగిన ఇద్దరు నన్ను బయటికి లాగేశారు. నా భార్యను కిడ్నాప్ చేసి కారుతో సహా పట్టుకుపోయారని చెప్పాడు పీయూష్. అడవుల్లోకి తీసుకెళ్లి చంపేస్తామని బెదిరించారని, ఆమె కోసం ఎంత వెతికినా కనిపించలేదని చెప్పాడు. కంగారు పడద్దన్న పోలీస్ ఆమె ఎక్కడుందో వెతికి పెట్టే బాధ్యత తమదన్నాడు. జ్యోతిని కిడ్నాప్ చేసింది ఎవరు? ముందే చెప్పినట్లు దొండగులు ఆమెను చంపేస్తారా? ఆ రోజు పోలీసులు ఏం తేల్చారు? జ్యోతి మొబైల్ నంబర్ను పోలీసులు ట్రాక్ చేయగా అది ఓ అడవిలో ఉన్నట్టు తెలిసిందే. పీయూష్ను వెంట పెట్టుకుని అక్కడికి వెళ్లారు.
అనుకున్నట్లుగానే ఆ అడవిలో ఓ కారు కనిపించింది. దాన్ని చూడగానే కంగారు పడుతూ, సార్ ఆ కారు నాదే అన్నాడు పీయూష్. జ్యోతి అచేతనంగా పడుంది. ఒంటి నిండా కత్తిపోట్లు, లోపలంతా రక్తపు మరకలు. ఆ సీన్ చూడగానే గుండె ఆగినంత పనైంది పీయూష్కి. నోట మాట రాలేదు. ఆమెను అటు ఇటు కదిపి చూశాడు. తన మనసులో ఉన్న భయం నిజమైంది. జ్యోతి అప్పటికే చనిపోయింది. ఆమెని తలుచుకుంటూ గుండె పగిలేలా ఏడ్చాడు. నా భార్య నేనే కాపాడుకోలేకపోయా అనుకుంటూ తల బాదుకున్నాడు. పోలీసులు కారును, శవాన్ని నిశితంగా చూశారు. జ్యోతి ఒంటిపై నగలు లేకపోవడంతో ఇది ఖచ్చితంగా దారి దోపిడీ దొంగలు చేసిన హత్యనని డిసైడ్ అయ్యారు. డెడ్ బాడీపై ఎక్కడ పడితే అక్కడ కత్తిపోట్లు ఉండడంతో ఇంత కిరాతకంగా ఎవరు చంపారు, ఎందుకు చంపారు, లిఫ్ట్ అడిగిన దుండగులు అడవుల్లో హత్య చేసి కారు వదిలేసి ఎందుకెళ్లారు, ఇలాంటి చాలా అనుమానాలు కలిగాయి. లిఫ్ట్ అడిగిన వాళ్ళెవరో మీకు తెలుసా అన్న పోలీసు ప్రశ్నకు తనకు తెలియదన్నాడు పీయూష్. సిటీ శివార్లో జరిగిన ఈ దారుణం పోలీసులకు సవాల్ విసిరిందే. హత్యాస్థలంలో ఆధారాలేమీ లేకపోయినా కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.